కార్యక్రమం సందర్భంగా మన డైనమిక్ ఎమ్మెల్యే బడ్డెటి రాధాకృష్ణ చంటి గారు 41 డీజీలకు ఇచ్చేశారు. జగదీష్ బాబు గారు, కొల్లేపల్లి రాజు గారు, సీనియర్ నాయకులైన సుబ్రహ్మణ్య గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపల్లి పార్థసారథి గారు, రెడ్డి ధనంజయ గారు సీనియర్ నాయకులు. వద్దలాలు తెలుగుదేశం పార్టీ, వద్దలాలు తెలుగుదేశం పార్టీ, వద్దలాలు తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయకత్వం. చంటి కృష్ణ గారికి నివాళులు అర్పిస్తున్న మన ఏలూరు ఎమ్మెల్యే బడ్డెటి రాధాకృష్ణ చంటి గారు. నువ్వు రేపు రా, నువ్వు రేపు ఆఫీస్కి రా. అవును, ఒకసారి చూపించుకోండి మీరు ఎందులో ఉందో ఆఫీస్లో అంటే స్టాఫ్. ఓకే, మీరందరూ కూడా కొద్దిగా సామరస్యంగా చెప్పండి. మీకు పేషెన్స్ ఉండాలి. మరి నేను నిరంతరం ఎలా పేషెన్స్తో చెప్తాను, మీరు కూడా మీకు ఒకవేళ ఏదైనా ఆ రోజున ఇసుగుదాలు ఉంటే తెల్లారు రమ్మని చెప్పండి. మీరు యూత్ చెప్పవలసిన బాధ్యత అంటే వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే ఉండమ్మా ఒక్క నిమిషం, వాళ్ళకి అనేక తెలియనితనంతో వేరే మన ఇసికించాలని కాదు, వాళ్ళకి చాలా ఇన్నోసెంట్ కింద ఏలూరులో 70% మంది బిలో ప్రావర్టీ, కొంతమంది ఏలుముద్రే, వాళ్ళకి ఏం తెలియదు. మనం చెబితే అర్థం అవుతాం, వాళ్ళకి అర్థం కాదు. రెండూ ఉంటాయి. వాళ్ళకి జాగ్రత్తగా ఎడ్యుకేట్ చేసి మీరు ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళందరూ ఇది మరి నిరంతరం ఎడ్యుకేట్ చేయడానికి ప్రజల్లో తిప్పుతున్నా, మీకు శ్రమ తగ్గుతున్నా, మిగతా శ్రమ కూడా మీరు చేయాల్సిన బాధ్యత. ఓకే, చెప్పండి ఏంటి ఏమ్మా, ఏంటి అన్నీ బాగానే ఉన్నాయా? అది పడతాను. నువ్వు డిగ్రీ చదువుకున్నావు, అది ఆగస్టు 15 తర్వాత డేట్ అనౌన్స్ చేస్తారు. అంటే వచ్చేస్తే పెట్టారా మీరు? వచ్చేస్తారు, కార్డులు తయారవుతున్నాయి. ఒక వారం రోజుల్లోపు ఓపెన్ అవుద్ది. లేని వాళ్ళు పెట్టుకోవచ్చు. కొత్త కార్డులు వచ్చేసి మామూలు మోటార్ సైకిల్ లైసెన్స్ లాగా చిన్నగా ఇస్తారు. మొన్నే మాట్లాడే మంత్రి గారిని ఒక్కసారి వద్దండి, ఎవరో వాళ్ళకి విడతల వారిగా చేసేయమన్నా, అన్నీ ఒకసారి రిలీజ్ చేద్దాం. వాళ్ళు పెండింగ్ పెట్టారు కానీ ఇచ్చేస్తాం. పెట్టుకోవాలి. వారం పోయిన తర్వాత మీరు పెట్టుకోండి. రోడ్లు డ్రైన్లు వేస్తారు, అన్నీ ఒకసారి 10 రోజుల భోజనం ఒకసారి తినలేం మనం. కాబట్టి నిదానంగా వేస్తే మీకు కూడా అదే ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో బాగుందా లేదా? సంవత్సరంలో మీ అందరూ మాట్లాడే హక్కు వచ్చిందా? అసలు దేని గురించి అడిగే పరిస్థితి కూడా లేదు 5 సంవత్సరాలు. అది ఒకసారి గుర్తు చేసుకోండి. ఎవరు వచ్చి ఏం చెప్పారనేది మన మనస్సాక్షికి మనం ప్రశ్నించుకోవాలి. ఓకే, రేషన్ వస్తుంది. మనవలు ఉన్నారా? చూస్తున్నారా? ఇల్లు ఉందా? ఇల్లు మధు గారు ఇంటి పేరు చెప్తుండే భయపెడుతుంది కదా. ఆర్నేపల్లి వాళ్ళు అంటే ఇంటి పేరు చెప్పి భయపెడుతుందయా? అలాగా ఇంత బాగానే ఉందా? దేనికి ఏంటి అది పెడతాం. ఇదేంటి 50,000 ఇందులో ఉంది పట్ట, దేంట్లో ఉంది ఇది? మీరు చెక్ చేస్తారు. మీరు టిడ్కోలో ఉంటే డిసెంబర్కి ఇచ్చేస్తాం. మీ 50,000 ఒకవేళ మీకు ఇదే ఇల్లు వస్తే 50,000 మీకు రావు. ఈ ఇల్లు కాకుండా ఉంటే 50,000 ఇచ్చేస్తారు. 2,30,000 ఇల్లు కట్టిచ్చేస్తారు. ఎందులో ఉందనేది మీరు చెక్ చేయించండి. చెప్పాను, మీరు సంవత్సరం లోపు చెక్ చేయించుకోవాలి. మీరు ఇప్పుడు దాకా అలాగా కూర్చుంటే 50,000 కట్టాం కదా అని కూర్చుంటే ఇప్పుడు వచ్చి సంవత్సరం అయిందిగా, సంవత్సరం అయితే కట్టేసామని కూర్చుంటే అలాగా అవి వదిలేండి అమ్మా. మన గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది కదా, మరి దీనికోసం వెరిఫై చేయించాలి కదా. అంటే ఇప్పుడు 2 సెంట్లు ఇస్తున్నారు, ఒక వారం రోజుల్లో అది పెట్టుకోండి. అది లేట్ అయ్యేటట్టుంటే అక్టోబర్లో 1 సెంటు మీరు ఆఫీస్కి రండి ఇచ్చేస్తాం, మిగిలిన దాంట్లో ఇచ్చేస్తాం. 2 సెంట్లు మీరు స్పీడ్గా అలాట్మెంట్ చేస్తారనుకో మీరు అది ఉంచుకోండి. లేదంటే 1 సెంట్ది మామూలుగా ఆఫీస్కి రండి, అక్టోబర్లో రాస్తాం. ఇల్లు లేని వాళ్ళు అనేది ఉండదు. 1000 మందిలో ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు తప్పితే ఇదేం లేదు. మీ రేషన్ ఉందా? వస్తుందా? తల్లికి వందనం ఎవరికైనా పడుతుంది ఇందులో? ఎవరు లేరు? చిన్నపిల్లలు లేరా? ఓకే అమ్మా,
నువ్వు వచ్చిందా పెట్టుకోవాలా కొత్తదే ఒక వారం రోజులు ఓపెన్ అవుద్ది పెట్టుకోండి 2 సెంట్లు పెట్టుకోండి అది డిలే అయ్యేటట్టు ఉంటే అక్టోబర్లో ఆఫీస్ దగ్గర రండి సెంటు స్థలాలు ఇచ్చేస్తాను అయ్యా 2 నెలలు పడుతుంది కొత్త పెన్షన్ రాయాలి 2 నెలలు కొత్తది ఓపెన్ అయ్యి నీకు వయసు అంతే హార్ట్ ఆపరేషన్లకు ఉండదు వయసు అంతే ఓకే వచ్చి 2 సంవత్సరాలు సార్ పెన్షన్ లేదు ఏం లేదండి ఎంత వయసు ఎంతమ్మా 39 సార్ 48 అంటే మరి స్ట్రోక్కి ఉండదు మామూలుగా అయితే పెన్షన్ ఏదన్నా మామూలు 60 ఏజ్ బట్టే ఉంటుంది యాక్చువల్గా ఇల్లు కూడా లేదు ప్రజెంట్ ఇంటికి పెట్టుకోండి ఓపెన్ అవుద్ది వారం రోజుల్లో పెట్టుకోండి స్థలానికి పెట్టుకోండి తర్వాత ఓకే ఓకే అన్నీ వస్తున్నాయా మొత్తం అన్నీ బాగానే ఉన్నాయా శుభ్రంగా ఏం పని చేస్తావు దొరుకుతుందా కూలి కూడా రోజు అంతా ఒక పిలిచి చెప్తున్నావు నీకు ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు ఉన్నారండి ఆయన మాత్రం కమిషనర్ సీసీగా ఉండిపోతున్నారు నాకు రావట్లేదు నాకు ఆ ప్రోగ్రామ్ అంతా కూడా కొంచెం ఫెయిల్యూర్లో ఉందని అంటున్నారు ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు కొంచెం ఒకసారి మీరు చెప్పి ఎంత సర్కిల్ మన డివిజన్ మన సచివాలయం 16 కమలుద్దీన్ రాసుకో 16 ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇప్పుడు కమిషనర్ సీసీగా ఉంటున్నారు అన్న పర్మనెంట్ ఎంప్లాయీ వేరే ఎవరో ఒకరిని అలాట్మెంట్ చేసి కొద్ది జాగ్రత్త చూడతానండి మీరు ఇచ్చేయటం కాదు శానిటైజేషన్ అయితే ప్రాబ్లం వర్షాకాలం ఎక్కువ ఉంటుంది వేసాకాలం కొంచెం హాస్పిటల్స్ సుధాకర్ గారు వైఫ్ కొంచెం ఓకే దండం పెట్టుకోండి అదే పెద్దలు అన్ని బాగానే ఉందా రేషన్ వస్తుందా హ్యాపీయా బాగా చదివించి పిల్లల్ని ఎక్కడ ఏ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ మరి డ్రెస్ ఇచ్చారా యూనిఫామ్ ఇచ్చారా బ్యాగ్ అన్ని ఇచ్చారా అన్ని భోజనం బాగుంటుందా నువ్వు మరి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయి నెక్స్ట్ ఇయర్ తక్కువేనా ఓకే బాగా చదువు నీ ఇల్లా నాకు రాసే ఎందుకు అమ్మటం ఎవరికి వాళ్ళకి ఇస్తాను కార్డులో ఉన్నాడా మీరు ఒక్కలో ఓకే అలా పర్లేదు కార్డులో లేకపోతే ఇబ్బంది లేదు రాయిస్తారు ఓపెన్ అవును అంత హ్యాపీనా గర్వంగా ఉన్నావా తెలుగుదేశం గెలిచినందుకు ఓకే ఓకే ఇంకా అల్లుడైతే ఎందుకు అన్ని రాయించేస్తాడు కదా పెట్టండి ఇప్పుడు పెట్టండి వచ్చింది ఇల్లు పట్టా ఉందా పెట్టాలా కొత్తదే కొత్తది ఇప్పుడు ఒక వారం లోపు పెట్టుకోండి ఒక వారం లోపు ఓపెన్ చేస్తారు వారం రోజుల్లోపు ఓపెన్ అవుతుంది పెట్టుకోండి 2 సెంట్లు ఇస్తారు లేకపోతే అక్టోబర్లో సెంట్ వస్తుంది పెన్షన్ వస్తుందా పెన్షన్ ఏంటి వాళ్ళ అబ్బాయి మొన్న గన్ని వీరాంజనేయులు గారికి మనం ఆ రోజు డీసీ బ్యాంక్లో ఇక్కడ ఏలూరు ట్రాన్స్ఫర్ పెట్టమని ఆ రోజు మీకు గన్ని వీరాంజనేయులు గారికి వాళ్ళ అమ్మగారు ఓకే పెన్షన్ వచ్చినప్పుడు పెడతాను ఇప్పుడు మళ్ళీ రీవోక్లు అవుతాయి నేను చేయిస్తాను ఒక 2 నెలలు అయితే అయిందా అవలేదు చేయిస్తాను మళ్ళీ అన్నీ ఆపినవి అన్నీ కూడా మేము ఇచ్చాం పైన డెఫినెట్గా ఓకే ఏజ్ చిన్న ఎంత ఉంటుంది ఏజ్ అయింది సడన్ కదా హాస్పిటల్ తీసుకెళ్ళే టైం కూడా లేదా ఓకే అమ్మా రాయిద్దాం మరి ఇంకో సంవత్సరం ఉండాలిగా ఇంకా అది ఇంకా రాలేదు జీవో వస్తే రాయిద్దాం లేకపోతే ఒక సంవత్సరం ఆగి రాయిద్దాం వచ్చేస్తాం ఈ లోపు వస్తే రాయిస్తాను పట్టా వచ్చిందా ఎప్పుడు పెట్టారు కొత్తగానే ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతున్నప్పుడు పెట్టండి అంటే దాంట్లో ఉందని చెప్తారు లేకపోతే మళ్ళీ అప్లై చేయండి మామూలు ఆల్రెడీ ఎల్లుంటే సరే మీకు చెప్తారు ఎల్లు వెరిఫై చేసుకోండి ఒకసారి ఒక వారం రోజుల్లో సరి ప్రభుత్వానికి సంబంధించిన మీకు ఏమున్నాయి రేషన్ కార్డు ఉందా వస్తుందా
పిల్లలు ఎవరు చదువుకుంటున్నారా? పడుతున్నా? తల్లికి వందనం పడిందా? ఒకళ్ళకి ఎందుకు పడలా? కాలేజీ చదువుతున్నాడు. ఫీజు నెంబర్ ఏ కాలేజీ? చింతలపూడి నప్పర్న. అవును, ఎన్ని? ఏది? వెటనరీ చదువుతున్నాడు. టెక్నికల్ కోర్సు బాగానే ఉందా? గ్యాస్ బండ్ వస్తుందా? ఏ లింక్ చేయించారా? ఏది? నా పేరు మీద గ్యాస్. అవును, ఎవరి పేరు మీద? బ్యాంక్ లింక్ అప్ చేయించారా? చూడండి, ఎన్సిపిఏ లింక్ అంటే మామూలు లింక్ కాదు, ఆధార్ లింక్ కాదు. మరి లింక్ చేయించాలి. అది అడిగి ఆపరేషన్ పడుతుంది అన్నారా? మిషన్ పెడితే వస్తుందా? వినిపించదు. అవును, మీకు సర్టిఫికేట్ ఇవ్వాలిగా, సదరన్ సర్టిఫికేట్ ఇవ్వాలి మీకు. ఒక చెవి వినిపిస్తుంది కదా. సర్టిఫికేట్ అంటే ఒక చెవి వినిపించట్లేదని కాదు, వాళ్ళ సర్టిఫికేట్ దాంట్లో ఇది వస్తేనే ఇస్తారు, పర్సంటేజ్ వస్తేనే మీరు పెడుతురు దానికి. అంటే ఒక చెవుకి నాకు తెలిసి ఉండదు యాక్చువల్గా అయితే పెన్షన్, అస్సలు వినిపించకపోతేనే పెన్షన్. ఒకటే ఉందా కార్డులో? చేస్తారు, ఒక 2 నెలల లోపు చేస్తారు మీకు. అన్ని రేషన్ వస్తుందా? ఇవిడికి కూడా రేషన్ వస్తుందా? గ్యాస్ బండ్ పడుతున్నాయి డబ్బులు? ఓకే. అవును, మీరు డైవర్స్ తీసుకున్నారా? చట్టంలో తీసుకున్నారు, కార్డులో పేరు ఉండిపోయింది, మరి అది లింకప్ అయిపోయి ఉంటుంది. అదే అవును, ఒకసారి మనం ఇప్పుడు సచివాలయంలో మ్యాపింగ్ చేయడం ఆయన తీసేపోయారు. ఇంగ్లీష్లో అవ్వట్లే, మ్యాప్ తీయట్లేదు, డిలీషన్ అవ్వట్లేదు. అది ఆప్షన్ అడుగుతున్నారు, అడిగినప్పుడు తీసేద్దాం. ముందు డిలీషన్ చేస్తేనే కానీ రాదు. వచ్చేదా? వచ్చేది అది తీసేసారండి, మా ఆయన గారికి వచ్చింది. వచ్చేది తీసేశారు. అప్పటి నుంచి ఆయన చచ్చిపోయాక నాకు కాదు, అంటే ఆయన చనిపోకముందు ఎన్నాళ్ళ నుంచి ఆగింది? ఇది 3వ సంవత్సరం ఆగింది, 1 సంవత్సరం ఉంది. ఒకసారి పేరు రాసుకో, లిస్ట్లో ఉందో లేదో, లేకపోతే ఇచ్చుకోమ్మా, చూస్తారు దాంట్లో లిస్టులో, లేకపోతే మళ్ళీ పెడదు, కొత్తది వచ్చినప్పుడు పెడతారు. కాదు, అంటే ఈవిడి వాళ్ళ వచ్చేసరికి వాళ్ళ పెన్షన్ లేదు, వాళ్ళు ఆపేశారు. దేనికి లింక్ అప్? ఆధార్ కార్డు ఉంది, చూసుకోవచ్చు. గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా? పెన్షన్ వస్తుందా నీకు? వస్తుందా? ఇచ్చేస్తున్నారా ప్రతి నెల? 7,000 కూడా ఇచ్చారా ఫస్ట్లో? బాగానే ఉందా ప్రభుత్వం వచ్చాక? గట్టిగా చెప్పు. ఇల్లు ఉందా? ఇల్లు సొంత ఇల్లా? ఇప్పుడు ఈ మధ్యన కట్టారా? ఏం పని చేస్తావు నువ్వు? ఎందుకు బాధపడుతున్నావు? ఏంటి చెప్పు. గ్యాస్ బండ్ వస్తుందా? ఎవరు లేరా నీకు? ఇస్తాను డెఫినెట్గా, రాయించే దగ్గర. మా అమ్మాయి నేను ఇద్దరమే ఉన్నాం. మా అమ్మాయి అలాగే చేసి పెడతాను, ఒక 2 నెలలు ఓపిక పెడతాను, కొత్త పెన్షన్ చేసి పెడతాను. తేడా పడింది రేషన్ అందులో పేరా కాదు, వయసు తేడా పడింది. వయసు తేడా పడిందని చెప్పేసి ఇప్పుడు ఎంత ఉంది? 55 ఉందండి ఇప్పుడు. మరి చెయ్యాలిగా. అది 60 కాదు, అది అసలు అవుద్దు లేదో చూడు, అసలు తప్పు పడింది. నేను 70లో పుట్టినట్టు అందులో రాశారండి. 70లో పెళ్ళి అయిందండి నాకు. 70లో పుట్టి మన బుజ్జి గారు ఉన్నప్పుడు చేయించుకున్నాడు, కుదరలేదు, ఇప్పుడు చేయించుకోలేదు. ఈ వయసులో నాకు ఏం పని అవ్వలేదు, మనసు విరక్తి చెంది వదిలేశాను. మళ్ళీ తమ దగ్గరకు వస్తారు, వీరిని పరిచయం చేశారు. ఆ విధంగా నాకు చేసి పెడుతున్నారండి. ఏదైనా సరే కాదు, అది ఒకసారి వెరిఫై చేసి చేద్దాం. ఏంటనేది వయసు ముందు ఆధార్ కార్డు చేంజింగ్గా ఉండాలి యాక్చువల్గా. జాబ్ లేదా? చేస్తున్నారా? ప్రైవేట్ జాబ్ చేస్తాడండి. ఏం ఊడిపో, ఇంకా ప్రైవేట్ ఉద్యోగాలు బోలని వస్తాయి. గవర్నమెంట్ ద్వారా వస్తుంది, అందం కదండి. గవర్నమెంట్ ద్వారా గవర్నమెంటే ప్రైవేట్ చేస్తుంది, గవర్నమెంట్ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఎక్కడ ఎత్తున్నాయి? ఏముండదు, సెక్యూరిటీ. మీ అబ్బాయి, మీ మనవడు ధైర్యంగా ఉన్నాడు, ఇంకా అది కాకపోతే ఇంకోటి వస్తుంది. టాలెంట్ ఉండాలి మన దగ్గర, 100%. ఓకే ఓకే. ఉన్నది తీస్తారా? రాస్తారు, తీసేసింది రీవోక్ అవుతాయి. 2 నెలలు ఓపిక పట్టండి, రీవోక్ అవుతాయి, చేసి పెడతా. అలా పట్టా ఉందా మీ దగ్గర? ఒకసారి చూపించండి, చూస్తాడు, చూసి చెప్తాడు. పట్టా ఉంటే తీసి. బాగానే ఉందా మీకు? పెట్టలేదు ఇంకా, కొత్త ఇల్లు పెట్టాలి. ఇప్పుడు పెట్టుకోండి, 1 వారం రోజుల్లోపు ఓపెన్ అవుద్ది, పెట్టండి, పెట్టేస్తాను. ఏమి రావా? అంటే జాబ్ ఉన్నదా? ఓకే. పిల్లలు ఏం చదువుతున్నారు? బాబు 10th, పాప కొంచెం కాలువై ప్రాబ్లం. చేస్తానట. మందులు ఫ్రీగా ఇస్తారు, మందులు వస్తే ఫ్రీగా ఇస్తారు. నువ్వు ఏదన్నా నీకు అయిన ఖర్చు ఏమైనా ఉంటే పెట్టుకో, సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తా.
సంతకాలు పెట్టే దాంట్లోనా మొత్తంలో అయితే చేయించాడంటే సదనం ఉండొచ్చు. చేయలేరు, ఆయనకి బెయిన్ ఆపరేషన్ అయింది, ఈ పిల్లడు ఒక పిల్లడు, మరి వీళ్ళకి ఏమైనా బతికేస్తే అవును. పెన్షన్ వస్తుందా? మరి ఇక్కడ కొట్టు రెంట్ కట్టాలి, అక్కడ రెంట్ కట్టాలి, బతకడం కష్టంగా ఉంది. మరి ఆఫీస్కి కూడా మీ ఆయన గారికి పెన్షన్ ఉందా? ఆయనకి వస్తుందా పెన్షన్? మరి ఇంకా ప్రతి నెల వస్తుంది కదా. మరి ఇంకా ఏంటి రాసావన్నీ? రాసావా? వచ్చేది ఉన్నది అర్హత ఉంది దాంట్లో. పిల్లడు ఏమీ చేయలేడు మరి. అలాగే ఆగిందా? 10th పాస్ అవ్వాలి మరి, అది కట్టాలి కదా సబ్జెక్ట్. అంటే రైటింగ్ పోతుంది పిల్లడు చేయి రాసేటప్పుడు. పెన్షన్ వస్తుందా? తల్లికి వందనం పడింది, రేషన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. హ్యాపీ అయినా అందరూ ఆనందంగా ఉన్నారా? ఏంటది? స్థలాలు ఇప్పుడు 15 సంవత్సరాలు అయిందండి, అప్పుడు కట్టించేస్తామన్నారని మేము పెట్టుకున్నాం. చెప్పండి, పట్టా తీయండి, కట్టించేస్తారు. ఇవ్వండి ఇవ్వండి, తీసివ్వండి. ఫోటో స్టార్ట్ ఇవ్వండి. ఫోటో స్టార్ట్ మాదేపల్లిలో ఉండిపోయిందండి, చూడు స్థలం. ఇవ్వండి. ఎక్కడ ఉందో చెప్పారు కదా మీకు, అక్కడ వచ్చిందని చెప్పినట్టున్నారు కిందాక. అసలు అవును పట్టా ఇవ్వలేదంటే ఇప్పుడు కోడమూడలో ఉందని చెప్పారు. మీరు మీటింగ్ దగ్గరికి వచ్చారు ఇందాక. అదే ఇది అవును, ఇది దేంట్లో ఉంది? 20 మంది ఉన్నారు, 3-4 కాదన్నా చేయించారు. 40 మంది ఉన్నారు, 7-8 మంది కాదన్నా చేయించా. నేనది ఒక 80% అబౌవ్ పీపుల్ మీరు ఓకే అనుకుంటే చేయించవచ్చు. అలా చేస్తాం. కాలం అంతా పూర్తి చేశారు. అటు అవును వచ్చేస్తాను కదా, మీ దేవి వెళ్ళి దారి అది మొత్తం. ఇటు కాలం లేదు, ఇటు కాలం లేదు. కాదమ్మా, అసలు రోడ్డు వేస్తే అసలు నీళ్లు వెళ్తానికి ఏమున్నాయంటే ఆ నీళ్ళన్నీ వస్తాయి కదా. మీకు రోడ్డు వేయించిన అదే పని కదా, మీకు ముందు నీళ్ళు వెళ్తానికి మార్గం చూడాలి కదా. ఇవన్నీ క్లీన్ చేయి, ఇవన్నీ తీసేయమని ఒక రోజున కాదు. కింద ఇప్పుడు నీకు అంత నుంచి ఇలా వెళ్ళిపోయి ఓవర్ బ్రిడ్జ్ లాగా రోడ్డు పెట్టరు. మీరు ముందు ఈ కాలువలో నేను అనేది ఇవన్నీ మీరన్నీ కూడా క్లీన్ చేసుకుంటే శుభ్రంగా వెళ్ళిపోయే మార్గం చేస్తాం. మీరు క్లీన్ చేసుకోండి, ఎవరింటి ముందు వాళ్ళని క్లీన్ చేసుకోమని ఒకసారి వచ్చి చెప్పు. వీళ్ళకే తిరిగి చెప్పండి. ఇప్పుడు డబ్బా ముసుగు ఇవన్నీ నాపరాలు కింద అసలు అన్నీ ఉంటే మిగతా మున్సిపాలిటీలో ఒకసారి తీస్తారు. మీరు నీళ్ళు నిలవకుండా ఉండాలి, చూసుకునే బాధ్యత మీదే. మీరు అటు ఇటు అటేమో డ్రైన్ లేదు, ఇటేపు ఉన్న డ్రైన్ పూర్తి చేశారు. మీకు నీళ్ళు ఇక్కడ ఉండకూడదంటే ఎలాగుంటాయి? పడిన వర్షం నీళ్ళు ఇదే ఉంటాయి. బాగానే ఉందా? చెట్లన్నీ తీసేసి మీకు పెడతా. మళ్ళీ కట్టిన తర్వాత మీరు తీసేసిన తర్వాత మళ్ళీ కట్టుకునే ఇబ్బందే. మీరందరూ మీటింగ్ వేసుకుని చెప్పండి. వాళ్ళ మెట్లు కూడా తీసేయమని అడుగుతున్నారు వాళ్ళు కూడా. మీరందరూ ఇష్టపడితే అటుపక్క ముందు ఇటు అటు పక్క రోడ్లు కూడా పడినప్పుడు కూడా మేము అబ్జెక్షన్ పెట్టాము. మా రోడ్డు వేయలేదంటే లేదు. ఇప్పుడు రోడ్డు ప్రాబ్లం కాదు, మీరు డ్రైనే ప్రాబ్లమ్. మీరందరూ మెట్లు తీయడానికి ఇష్టపడితే శుభ్రంగా తీసేసి కాలువ శుభ్రంగా క్లీన్ చేయండి. మీకు అన్నీ వస్తున్నాయా? గ్యాస్ వస్తున్నాయి, పెన్షన్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మీ కాలువ సమస్య మీ దగ్గరే ఉంది, అది మా దగ్గర లేదు. మీరందరూ ఇష్టపడితే కాలువ క్లీన్ చేసి ఇచ్చేస్తా. మెట్లు మళ్ళీ మీరు కట్టేటప్పుడు మీరు ఆలోచించి కట్టుకోండి. అన్నీ బయట పెట్టుకుని చిన్న నీళ్ళని అన్ని కాలువ మీద పెట్టేస్తే నేనేం చేయగలుగుతా? మీరు వర్షాకాలం ఇబ్బంది పడవలసి వస్తుంది. మీకు రోడ్డు వేస్తే తీరే సమస్య కాదు ఇది. మీ కాలువ రోడ్డు వేసి వదిలేనా నన్ను అడగకూడదు. నీళ్ళు వచ్చినా మీరు ఆలోచించి చెప్పండి. రోడ్డు వేసి వదిలేస్తా, నన్ను అడగకూడదు. మీరు పెట్టుకుని చెప్పండి, మీటింగ్ వేసుకుని. సమస్య మీ అందరి దగ్గర ఉంది, మా దగ్గర కాదు. రోడ్డు వేయమంటే రోడ్డు వేసి అప్పు చెప్తా. కానీ అటు ఇటు డ్రైనేజీ కడితేనే అవుతుంది. కడితే కాదు, ఉన్నది క్లీన్ చేస్తేనే అవుతుంది. మొత్తం అందరి దగ్గర నువ్వు సంతకాలు గ్యాదర్ చేసుకుని వస్తుంది. అమ్మాయి వస్తుంది, మీ ప్రతి ఇంటి దగ్గర సంతకం, బిల్డింగ్ సంతకం తీసుకుంటారు. తీసుకుని మీకు పని చేసి పెడతా. అటు ఇటు కూడా 80% మంది సంతకం పెడితే చాలు, తీసేస్తాం. అయితే మరి 3-4 ఏళ్ళు అయిందిలేండి వేసి. వెనకాల లేరు, ముందు లేరండి, ఎవరు లేరండి. అదిగో అక్క నేనే ఉంటామండి. అబ్బాయి అదుకుంటున్నాం. మరి ఇక మందులు కంటే మరి మందులు పెన్షన్ లేదా? ఉందండి, 4000 మందులకి వచ్చేస్తున్నాయండి. ఇక మరి ఇల్లు ఉందా?
అవును, మీరు పెట్టారు, ఇంటికి పెట్టారా? పెట్టామండి. పట్టా వచ్చిందంత ముందు లేదా కొత్తదే? కొత్తదే. అలాట్మెంట్ అయిందా ఎక్కడన్నా మీకు? ఒకటేమో నాకేమో అక్కడ అయిందండి, కొమ్మడి వాళ్ళు. అక్కకేమో ఇక్కడ కోణంగిలో ఇస్తామని అంటే 50,000 కట్టారు అప్పుడు. చూపించండి, ఎందులో ఉందో చూపించుకోండి. 50,000 కట్టింది దాంట్లోనే ఉంటే డిసెంబర్లో ఇచ్చేస్తారు ఇల్లు. మామూలుగా మీది కూడా 2,30,000, అది కూడా మార్చి లోపు మీకు కట్టేసి అప్పు చెప్తారు. మీకు మందులు ఫ్రీగా ఇవ్వట్లేదా? ఉచితంగా తీసుకోవట్లేదా? వస్తాయి, మందులు వస్తాయిగా. 4,000 అవుతున్నాయండి, అయ్యే కొనుక్కుంటున్నామండి. అవును, మీకు మందులు కూడా వస్తాయి అనుకుంటే. ఈ ఆర్ట్కి సంబంధించినవి కూడా పిహెచ్సిలో అమ్ముతారే. ఒకసారి చూడు, ఒకసారి పేరు రాసుకో, రాము గారిని అడిగి పుచ్చుకోండి అమ్మ. చెప్పండి అందరికీ కూడా. మళ్ళీ వాళ్ళు పడలేదు వీళ్ళు పడలేదంటే మీకే బాధ్యత వస్తుంది. ఝాన్సీకి చెప్పాను, మీరు కూడా అందరే తీసుకోండి. 35,000 కట్టిన వాళ్ళే మీరు అన్ని గ్రూపుల్లో మీరే కట్టించారు, మళ్ళీ మీరే ఇప్పించినట్టు ఉంటుంది, మీకే క్రెడిట్ ఉంటుంది. అదంతే. ఇప్పుడు తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అదే నోట్లతో మళ్ళీ పొగుడుతారు. అది అందుకనే మరి చెప్పు. అంతంత లాంగ్ డిస్టెన్స్ అయినప్పటికీ ఆటో చార్జెస్ కే ఇవ్వాలి. అందుకే చెప్పాను కదా, నేను తీసుకురావద్దని చెప్పానుగా. ఇప్పుడు నేను వాస్తవం నాకు తెలుసు కాబట్టి చెప్పా. మీరందరూ ఇక్కడ నుంచి వచ్చాడు, ఎమ్మెల్యే మీటింగ్ పెట్టాడు, ఇక్కడ నుంచి వెళ్ళాల్సి వస్తుంది, 7ంటికి లేదుగా అంటే మీరు అనుకోకపోయినా నేను చెప్పేది నేను అందరి మనసులు చదివేసినండి. 7ంటి కాడి నుంచి 9ంటిలోపు 50% మంది ఎమ్మెల్యే ఏముంది 9ంటికి పెట్టాడు మీటింగ్, 7ంటికి లెగిసి వెళ్ళాల్సి వస్తుందని 50 మంది అనుకుంటారు. మీరు అనుకున్నా లేకపోయినా సరే ఆ మాట నేను అమ్మ మీ బాధ్యతే, మీరు ఆర్పీలని ఆ మాట నన్ను అనుకోకూడదని ఉద్దేశంతో 3 డివిజన్లకు సంబంధించి ఇప్పుడు మీకు ఇక్కడ జరుగుతుంది తంగిలమూడి దగ్గర, మీకు హ్యాపీ వస్తారు, ఏముంది అక్కడికి వెళ్ళేదానికి ఇక్కడ. ఇప్పుడు అయినా కూడా ఆ ప్రోగ్రాము ఆవిడకి అర్థం కాలేదండి. ఝాన్సీకి ఎవరిని రావద్దంటే అందరూ పాల్గొని మీ డివిజన్లో మీరు పాల్గొంటారు, 10 మందిని పెట్టుకుని చేస్తారు, ఫోటో పెడతారు. మీకు ఇక్కడ తేలిక కదా, మీరు 10ంటిలో ఒక 10 నిమిషాల పని ఇది. అందుకని మీ అందరికీ చెప్పాను రావద్దని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడతారు, మినిస్టర్ గారు మీటింగ్ పెడతారు, లేకపోతే కలెక్టర్ ఎప్పుడో మీటింగ్ పెడద్ది, అప్పుడు మీరు అలాగా రావాలి, తప్పదు. అంతేనా? ఇది నెలవారీ జరిగే మీటింగ్కి మీరు వచ్చేముంది? 6 ప్రోగ్రాములు జరిగినాయి, మీరు అన్ని మీటింగ్లకు వచ్చారు. మీరు 6 ప్రోగ్రాములు ఏంటి జరిగినాయి అంటే చెప్పలే మీరు ఎవరు. ఆటో కట్టించుకొచ్చారు, ఆటో కట్టించుకొచ్చేసారు, ప్రమాణాలు మటుకు చేశారు, చేతించారు. ఎందుకు ఇవన్నీ? అటువంటి షోయి నేను చేయను, నాకు అవసరంలా. అందుకని మీ అందరికీ కూడా బాధ్యతగా ఉంటుందని నేను చెప్పా. ఇప్పుడు నేను తిరుగుతున్నా, జనం అందరూ ఎలాగున్నారు, ఒక 100 మంది మా క్యాడర్ని వాళ్ళకి తెలియాలి, ఆ డివిజన్లో ఉన్న వాళ్ళకి. అంతేకాని మీరందరూ వచ్చి పద్దాక మీటింగ్లన్నీ మీరే అంటే మీరేం చేస్తారు? మీరు 10 మంది చెప్పున 160 మంది ఆర్పీలు ఉన్నారు, అక్కడికి ఒక 20 మంది వస్తారు, 140 మంది ఒక్కొక్కరు 10 మందితో చేయిస్తారు. ఎంతమంది అవుతారు? 1,400 మంది వెళ్తుంది. మీరు అక్కడ ఎంతమంది ఉన్నారు? 200 మంది కూడా ఉన్నారు, అందరూ కలిసి 1,400 మందికి తెలియటం కావాలా? 140. అందుకని వాస్తవం అది కాబట్టి నేను చెప్పాను. మీరు హ్యాపీగా ఉంటారు, జనానికి ఎక్కువ మందికి తెలుస్తుంది, అన్నీ ఉంటుంది. అది మీరు మటుకు చాలా హ్యాపీ సార్. అది గుర్తుపెట్టుకుని ప్రజాప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీకు వాక్ స్వాతంత్రం కాదు, మీ స్వాతంత్రాన్ని కూడా నేను ఇప్పించాను మీకు. వేశారు ఇప్పుడు కాదు, మర్చిపోయి ఉంటారు 2019లో దేనికి వేసారో కూడా మర్చిపోయి ఉంటారు. అంతే, మరి మనకి న్యాయమే జరిగింది ఇప్పుడు. అంతే. 230 నీకు పడద్దు, కట్టించుకోవడం అవసరంలా. చెప్తారు ఎప్పుడు చూపించి, ఇప్పుడు ఆర్పీల దగ్గర అని చెప్పేస్తారు. ఎప్పుడు మొదలు ఏమ్మా ఏంటి మీకు ఏమవుతున్నాయి? గ్యాస్ వస్తుందా? డబ్బులు పడుతున్నాయా? రేషన్ వస్తుందా? పిల్లలు ఉన్నారా? తల్లికి వందనం పడినాయా? ఏంటి కారణం? ఇప్పుడు మళ్ళీ స్కూల్ వాళ్ళు పెడితేనే కానీ అవుతుంది గ్రీవెన్స్. నెక్స్ట్ ఇయర్ పడుతుందిలే మీరు మళ్ళీ వేసేది. పెన్షన్ ఉందా? ఏంటి చూస్తే డయాలసిస్ చేస్తున్నారా? తీసుకో, చూపిద్దాం, ఎక్కడైనా చూపిద్దాంలే ప్రైవేట్. చెప్తా, కొత్త ఓపెన్ అయినప్పుడు రాయిద్దాం. ఎక్కడ చూపిస్తున్నాడు అడిగి చూపిద్దాం, దాంట్లో చేయించాలన్నప్పుడు. ఏమ్మా ఏంటి మీకేమవుతున్నాయి?
పెన్షన్ వస్తుంది, మాకు రేషన్ వస్తుంది. గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా? ఏం పడలేదండి. చూపించిపోయారు ఒకసారి ఎన్సీపీఎల్ రెండే పడింది, ఒక బండదే పడింది. ఎన్సీపీఎల్ లింక్ ఉందో లేదో చూపించి ఒకసారి. పిల్లలు ఉన్నారా? చెక్ చేయించండి, లింక్ చేయించండి, లింక్ చేయించి ఉంటారు, లేకపోతే పడతాయి. ఇవన్నీ వచ్చినప్పుడు అది పడకుండా ఉంటారు, పడతాయి. లింక్ అంటే ఆధార్ లింక్ కాదు, ఎన్సీపీ కేవైసీ కూడా ఎన్సీపీఐ లింక్ అని చేయించాలి కేంద్ర ప్రభుత్వం. అది లింక్ పెడితేనే పడతాయి అందులో. సార్ ఎండమని కాలం బాగాలేదు సార్. మేడం గారు చెప్తే 2 సార్లు తీయించారు, వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. మరి ఇల్లన్నీ కట్టేశారు, అందరూ ఒప్పుకుంటే తీస్తాం. అందరి బిల్డింగ్లు పడిపోతాయని అంటున్నారు. ఎవరు వచ్చినా ఇదే మాట చెప్తున్నారు. అసలు అటువైపు అవతల 2 నేను మీరందరూ ఓకే అనుకోండి, 80% మంది ఓకే అంటే అవతల ట్రైన్ ఇతర ట్రైన్ కూడా చేయిస్తా. మరి అందరూ ప్రజల్లోనే ఉంది. మీరు ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు రోడ్డు అన్నారు, ఉత్తు రోడ్డు వేయించేస్తే నాకేముంది, రోడ్డు వేయించడం మీ నీళ్ళు మీరు 2-3 సార్లు తీపిచ్చాము, మా సొంత డబ్బులు పెట్టి. కానీ తీయడానికి ఎవరు రావట్లేదు. మనిషి వెళ్ళి పడిపోయే కాలు ఇరిగిందా? ఇప్పుడు అసలు ఒక దగ్గర దాకా నడవటానికి ఉంది, ఆ తర్వాత నడవటానికి కూడా దారి లేదు. సొంత ఇల్లు అయిపోయింది, ఖాళీ చేసేయడానికే అసలు. మీది వెనక్కుందా? మీరు వెనక్కి కట్టారు, కరెక్ట్గా కట్టారు, వీళ్ళది కరెక్ట్గానే. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. అన్ని పైపులు అందులో పెట్టారు. అంటే కొంచెం ఆక్యుపై చేశారు, మొత్తం కట్టేస్తే గొడవ లేకుండా ఉండే. అది 6,000కి మించి పెన్షన్ రాదు. మంచం మీద 7 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. అంటే ఆయనకి ఫస్ట్ కాల్ లేదండి, ట్రైన్ యాక్సిడెంట్ లో పోయింది 95లో. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు సాధారణ ఎంత ఉంది? 100% ఉందా? ఎంత ఉంది? ఒకసారి సర్టిఫికెట్ వెరిఫై ఇచ్చేసుకో, రాయిద్దాం. మీరు ఒకవేళ నేను రాయించేటప్పుడు నేను చెప్తాను, స్ట్రక్చర్ మీద తీసుకెళ్ళండి, లేకపోతే మీరు చెప్తే ఏంటారా? 2 ఇది జైపూర్ లెగ్ అండి, పూర్తిగా ఇక్కడ వరకు. ఓకే ఓకే, అప్పుడు అది లేకుండా తీసుకెళ్తారు, రాయిస్తాను. అది కాక ఇప్పుడు 7 సంవత్సరాల కిందట పెరాలసిస్ వచ్చింది, అది వచ్చిన తర్వాత ఇలా అయిపోయారు. పేరు రాసుకొని సాధారణ సర్టిఫికేట్ చూడు, 100% ఉందా లేదా చూసి రాయండి. ఈ సర్టిఫికేట్ కూడా ఒకసారి చూపించండి, నేను మళ్ళీ పెట్టిస్తాను. అది 100% ఉందనుకో నేను ఇది చేస్తాను. అందుకే మళ్ళీ రాయిద్దాం, ఒకసారి పెట్టిస్తాను. రాసుకుని మీకు చెప్తాను, మీ ఫోన్ నెంబర్ అన్నీ రాసుకుంటాను. నడుద్దురా, నువ్వు కూడా ఇంట్లో కూర్చుంటే ఎలాగా? అమ్మాయ ఏం చదువుతున్నావు? ఓకే, 2 పడుతుంది. ఎవరికైనా పెన్షన్ ఇంకేమైనా ఉన్నాయా? రేషన్ వస్తుందా? అన్ని బాగానే ఉన్నాయా? శుభ్రంగా ఇల్లు కట్టిస్తే చాలు. ఎక్కడ ఉంది ఇల్లు? కట్టిస్తారు, 2,30,000 కట్టిస్తారు. నీకు రూపాయి కూడా తీసుకోరు నీ దగ్గర, ఓకేనా? తెలుగుదేశమేనా? అలాగేనమ్మా, తెలుగుదేశం అని నాకు పింఛనే తీసేశారు, కావాలని తీసారు. తెలుగుదేశంలో నువ్వు ఉన్నావు, మనం ఎవరికి తీయట్లా, రాస్తున్నాం అంతే. నువ్వు ఉన్నావు అని కంకణం కట్టుకొని నాకు పింఛనే. అందుకనే దుర్మార్గులు పోయారు. ఈ రోజు మేము అంత ఇబ్బందులు పడుతున్నావు, తింటానికి తింటలేక. ఇప్పుడు మన ఎడుపులు తెగిలే ఆడిపోయాడు మట్టుకోటి. మీరు మనం అనకూడదు, అది ఏం పడిన అవసరం. దేవుడు మన ఎంత ఉన్నాడు, డెఫినెట్గా మనకు వస్తుంది. మీకేం ఇది అవును అవసరం. అప్లికేషన్ పూర్తి చేయాలి. ఇంకేదన్నా ఉన్నాయంటే సర్టిఫికేట్ ఎన్నాళ్ళు అయింది? మీ అమ్మగారి పేరు మీద ఉందా ఇల్లు? గవర్నమెంట్ ఇల్లా మామూలు ఇల్లా? అమ్మేశారు. మీరు వేరే కార్డులు ఉన్నాయా? తెచ్చుకో, సీఎంఆర్ఎఫ్ పెట్టుకో. ఇదేంటి పెట్టుకో, నువ్వు ఎన్ని బిల్స్ పెట్టుకో. నువ్వు రేపు పొద్దున్నే ఆఫీస్కి రా, మళ్ళీ ఎల్లుండి ఫైల్స్ వెళ్తున్నాయి, దాంతో పాటు వెళ్ళిపోతుంది త్వరగా. 10:30 మరి చెప్పాలి కదా. అందుకని ఓకే, మీరు టీవీ చూస్తే తెలుస్తుంటే మీకేం జరుగుతుందని దాన్ని బట్టి మీరు రాగలుగుతారు. పండియా? ఓకే, హ్యాపీయా? ఓకే, అది చెప్తారు. అది దేంట్లో ఉందనేది మీరు చూసుకుంటే చెప్తారు. పట్టా ఏమైనా ఇచ్చారు మీకు? 50,000 అంతే. మీరు ఆధార్ కార్డుని బట్టి వెరిఫై చేసి చెప్తారు. నాగరాజు చూడు, ఇది 50,000 కట్టారండి ఆధార్ కార్డుని బట్టి చెప్పేసి వాళ్ళకి పట్టా ఇవ్వలేదంట, దేంట్లో ఉందనేది చెప్తాం. మళ్ళీ అంటే వాళ్ళు పెడుతున్నారు, ఇక పెట్టిన అంటే మళ్ళీ రిజెక్ట్ అవుతుంది అంటున్నారు. ఆవిడకి వచ్చిందో లేదో కూడా తెలియదు. అందుకే
మాటలు రావండి అసలు. ఏమ్మా మాటలు రావు, చెయ్యి పని చేయదు. సదరంలో పెడితేనే బాగానే ఉందని రాశారు. అంత ముందు వచ్చేదండి తెలుగుదేశం హయాంలో, తర్వాత ఆపేశారు. సదరంలో సర్టిఫికేట్ బాగానే ఉందని రాశారంట. మళ్ళీ గవర్నమెంట్లో పెట్టమంటే మళ్ళీ ఏమో ఏం చేయాలి. సర్టిఫికేట్ రాశారు. మన గవర్నమెంట్లో ఏమొచ్చింది? మొన్న వైఎస్ రాజశేఖర్ పెడితే 45% ఇచ్చారు కానీ పర్మనెంట్ ఇప్పుడు మళ్ళీ పెట్టారా? ఒకటి జిరాక్స్ కాపీ ఒకటి చెప్తాను, తీసుకో. జిరాక్స్ కాపీ తీసుకుని ఫోన్ నెంబర్ తీసుకోదా, దండ దాకా చేతికి ఇచ్చాము. నేను సమస్యల మీద వచ్చాను, మీరు దాంట్లో వేయకూడదు. ఏమ్మా 2008లో శ్రీరామ్ గారు ఇచ్చిన పట్ట ఇది ఉండదా? కొత్తగా అప్లై చేసుకున్నాం. ఏదో రాశారుగా, చేశారు కానీ లేదు. చూసారా? నాగరాజు 241, 442 శ్రీరామ్ చిన్న కూడా కొన్ని ఉన్నాయి కదా, చూస్తారు. లేకపోతే కొత్తది అప్లై చేసుకో, ఇప్పుడు అప్లై చేసుకో పెడతారు. అందే పాప అన్నీ ఉంది కదా అక్కడ మీటింగ్లో కూర్చుని అందే. నేను చూస్తున్నాను. నువ్వు వచ్చావా? నువ్వు గుర్తుపట్టలేదు కానీ పాపని గుర్తుపోయి. ఇప్పుడు అప్లై చేసుకోండి, సచివాలయం ఓపెన్ చేసుకోండి. 2 సెంట్లు వద్దు, లేకపోతే అక్టోబర్లోనే వేస్తాను. అంత ఇబ్బంది. ఏం చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్. బాగా చదువుతావా? ఏ గవర్నమెంట్ స్కూలేనా? సెంట్ తెర్స్. ఫస్ట్ 50,000 కట్టాం సార్. ఈ పట్టాలు తర్వాత ఏమో అది మార్చేశారు, టిడ్కో ఇల్లు కాకుండా నార్మల్కి మార్పిచ్చేసారు. ఇది దౌర్జన్యంగా మార్చేశారు. దీన్ని మళ్ళీ మార్చడం కుదరదు. మీ 50,000 మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. ప్లేస్ మార్చుకోవడం అవుదమ్మా, మార్చదు. మీకు ఎక్కడ పానింగ్లో వచ్చారు, ఎక్కడ ఇచ్చినా మీకు ఓ పని చేయండి. అంటే మీకు చెప్పు 2,30,000తో కట్టించేస్తారు. కాలనీ బాగానే అయిపోద్ది. మీరు కట్టేటప్పుడు కట్టించేసుకోండి. డిసెంబర్లో మొదలు పెడతారు. కట్టించేసుకున్నాక మీకు వద్దనుకుంటే మీరు కామ్గా మీరు అమ్ముకోండి, డబ్బు దేనుకోవడానికి ఉపయోగించుకోండి. మీరు మొన్న వెళ్ళాలి కదా, సిఆర్ రెడ్డి కాలేజీలో జాబ్ మేళా పెట్టారు కదా, వెళ్ళారా? మరి దేనికి ఇంటర్వ్యూకి వెళ్ళలేదా? ఇంటర్వ్యూ దేనికి వచ్చింది? వచ్చిందా? తక్కువ జీతమా? ఎంత? 16కి అక్కడికి వెళ్తాను. అసలు చుట్టుపక్కల ఉంటే వెళ్ళాలి. సరే చూస్తాను. కంప్యూటర్ వచ్చా నీకు? ఏమ్మా నేను 10 కాడి నుంచి 1 దాకా ఉంటా. సాయంత్రం 5 కాడి నుంచి 8 దాకా ఉంటా. నేను నిరంతరం ఇదే 7 కాడి నుంచి 9 దాకా ఇంటి దగ్గర ఉంటా. కింద 1 గంట సేపు అయినా స్నానం. అది మీకు మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట ప్రకారం చేస్తాను. అలాగే టిడ్కో ఇల్లుకి సంబంధించి మీకు ఎవరికైతే అలాట్మెంట్ టిడ్కోలైనా అయితే డిసెంబర్ నాటికి టిడ్కో ఇల్లు కట్టించి చెప్తారు. మీకు టిడ్కోలో ఉందా, లేకపోతే మొన్న వచ్చిన ఏదైతే ప్రభుత్వం మీ ఇల్లు క్యాన్సిల్ చేసి వేరే చోటనిచ్చింది అనేది మీరు వెరిఫై చేయించుకోండి. కొన్ని ఇల్లు ఇప్పుడు మొదలు పెట్టారు, కొన్ని ఇల్లు అక్టోబర్లో మొదలు పెడతారు, కొన్ని డిసెంబర్లో మొదలు పెడతారు. ఏదైనప్పటికీ 2026 సంవత్సరంలో ఏలూరులో మొత్తం ప్రజానీకానికి ఎవరైతే ఇల్లు పెట్టుకున్నారో అందరికీ కూడా ఇల్లు కట్టించి చెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీరు అందరూ కూడా, లేని వాళ్ళు కూడా, ఇంటి పట్టా లేని వాళ్ళు కూడా వారం రోజుల్లోపు ఆన్లైన్ ఓపెన్ అవుద్ది. మీరు సచివాలయంకి వెళ్ళి పెట్టుకుంటే 2 సెంట్లు వాళ్ళు అలాట్మెంట్ చేయడానికి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తారు. ఒకవేళ ఏదైనా రిజెక్ట్ అయ్యి కానీ వాళ్ళకి అందులో కానీ లేట్ అవుతున్నట్టయితే అక్టోబర్లో మీరు ఆఫీస్ దగ్గర రండి, 1 సెంట్ మీకు ఇస్తాం. 1 సెంట్ పర్వాలేదు అనుకుంటే ఆఫీస్ దగ్గరికి వచ్చిన అక్టోబర్లో ఇస్తాం. అది కొంత వాళ్ళు లేట్ అయ్యి 2 సెంట్లది ఒకవేళ డిసెంబర్కి ఎప్పుడైనా ఇస్తారని మీకు అనుకుంటే, మీకు ఇమీడియట్గా కావాలనుకుంటే అక్టోబర్లో రండి. అక్టోబర్లో 1 సెంట్కి కావాలన్న వాళ్ళు ఎవరైతే ఇంటి కాలనీలో మిగిలిపోయిన ఇల్లు 4,500 ఉన్నాయి, వాటిలో స్థలాలు ఇచ్చి మీకు ఇమీడియట్గా కడతాం జరుగుద్ది. అలాగే ఎవరికైనా సరే సొంత స్థలం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏలూరులో ఎక్కడున్నా సరే మీరు కట్టించుకోవడానికి అప్లికేషన్ చాలా మంది పెట్టుకున్నారు, 1000 మంది దాకా. ఇంకా ఎవరికైనా ఉన్నట్టయితే 2,50,000 రూపాయలు ఇస్తారు, మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీ ఇంటి పట్టా ఏదైతే ఫోటో స్టార్ట్ ఇస్తారో దానికి సరిపోదు. మీ అందరికీ కూడా ఇవన్నీ మీరు తెలుసుకోవాలనేది ఉండదు. మీరు వార్తలు రోజు 7:30 కాడి నుంచి 8 వరకు వార్తలు చూడండి. నేను నిరంతరం మాట్లాడుతూనే ఉంటాను. నేను మాట్లాడేది వింటే మీకు అవగాహన వస్తుంది. ఇదివరకు ఎవరు లేరు, మీరు వార్తలు చూద్దాం ఉంటే ఎప్పుడు నాయకుడు చెప్తాడని ఉంది. నేను రోజు చెప్తున్నాను కాబట్టి మీరు ఇంట్లో నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు ఉపయోగపడేదే. మీరందరూ కూడా తెలుసుకోండి. అలాగే ఏదైతే మీ అందరికీ కూడా మెడికల్కి సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా సరే
మీరు ఆఫీస్కి రండి, ఎక్కడ ఏ మెడికల్ ట్రీట్మెంట్ జరుగుద్ది అనేది మీ అందరికీ కూడా తక్కువ ఖర్చుతో అవుద్ది, ప్రభుత్వం భరాయిస్తుంది. ఒకవేళ మీకు ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినప్పటికీ కూడా మీకు ప్రభుత్వం చేస్తే వైద్యం చేయించబడుతుందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మీరు ప్రతి దాన్ని కూడా ఎన్నింటిని కూడా మీరు ఉపయోగించుకోండి. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం. అది తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుంది. అందరికీ అన్నీ అవ్వకపోవచ్చు, కానీ డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకోకుండా ఏదైతే 5 సంవత్సరాలు కూడా మేము ఓట్లు అడిగేటప్పుడు తలెత్తుకుని అడిగాం, అదే తలెత్తుకుని ఈ రోజున కూడా తిరగలుగుతున్నాం. తల్లికి వందనం చాలా మందికి పడింది. ఎందుకంటే రమారమి ఏలూరు నియోజకవర్గం వచ్చేసరికి 38,000 మంది ఉన్నారు ఆ రోజులు. అందులో ఒక 3,000 మందికి టెక్నికల్ గా ఇబ్బంది వచ్చి పడలా, వాళ్ళకు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా పడతాయా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి ఈ సంవత్సరం పడకపోయినా వచ్చే సంవత్సరం ఆ 3,000 మందికి కూడా పడతాయి. అది లేకుండా ఉండటం కోసం అది కూడా నేను అందరినీ కూడా అప్లోడ్ చేయించాను, మీ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి. లేకపోతే మీరు వెళ్ళరు, సచివాలయానికి కూడా వెళ్ళరు. మీరందరూ వెళ్ళబట్టి అవన్నీ కూడా తెలుసుకున్నారు. డెఫినెట్ గా మీరందరూ కూడా ఏదైతే ఉందో మీకు ఆర్పీల ద్వారా కూడా మళ్ళీ మీటింగ్ వేసి మీరు పట్టాలు ఆ రోజున తీసుకురండి, మీకు చూపించి చెప్తారు. పట్టా మీద ఏదైతే టిట్కో ఉందో అది టిట్కో అనేది ఉంటుంది, మిగతా దాంట్లో ఎక్కడ ఉన్నది అనేది మీకు అందరికీ కూడా వెరిఫై చేసి చెప్తారు. అందరూ కూడా మీరు అవగాహనతో మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటుందో, గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం పరిపాలన ఎలాగుందో మీరు ఒక్కసారి చూశారు. 5 సంవత్సరాల్లో మీరు మాట్లాడటానికి కూడా లేదు, మీరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. మీరు ఎవడైనా వెనకాల తిరిగితే మీ మీద కేసు, మీ పెన్షన్ కట్టు, మీ ఇల్లు కట్టు అయినాయా లేవా, ఇవన్నీ జరిగినాయా లేదా? ఈ రోజున స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మీ అందరికీ కూడా ప్రశ్నించే గొంతు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ ప్రశ్నించే గొంతుతో మీరు ఏదన్నా అడగచ్చు. మేము దమ్ము ధైర్యంగా మేము చెప్తాం, మేము ఈ పని చేసాం, ఈ పని చేయలేకపోయామని చెప్పి. శానిటైజేషన్ విషయం వచ్చేసరికి కొన్ని రోడ్లు, కొన్ని డ్రైన్లు ఇంకా మేము ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఒక్కసారి 5 సంవత్సరాల్లో మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేశారు. కాబట్టి మీ అందరూ తిరిగే రోడ్లన్నీ కూడా మేము వేయడం జరిగింది. అందరూ తిరిగే రోడ్లు ఏదైతే సందులో ఉన్నారో ఆ సందులో ఉండే వాళ్ళకి 50 కుటుంబాలు ఉండొచ్చు, 100 కుటుంబాలు ఉండొచ్చు. ఆ కుటుంబాల వరకు ఈ వర్షాకాలం వరకు ఇబ్బంది పడండి. వచ్చే వర్షాకాలం వచ్చేసరికి ఏలూరు ప్రజానీకం ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అన్ని కూడా మేము ఏదైతే పాదయాత్ర అప్పుడు తిరిగానో ప్రతి ఒక్కటి కూడా మేము పర్యవేక్షించాం. ఎందుకంటే ముందుగా వర్షాకాలం రాబట్టి కొన్ని రోడ్లు ఇంటర్నల్ రోడ్లు వేయలేకపోయాం. ఏదైనప్పటికీ కూడా మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి మీకు అన్ని కూడా కంప్లీట్ చేసేస్తాం. ఏ సమస్య వచ్చినా మీరు నిరంతరంగా ఏదైతే ఆ రోజున చెప్పానో ఈ రోజున చెప్తున్నా, ఎలక్షన్ ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పే మనిషిని కాదు నేను. ఎప్పుడైనా సరే మీరు ఫోన్ చేయొచ్చు. మీ ఫోన్కి అంటే కొంతమంది ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయొచ్చు ఎందుకు లేని మీరు అనుకుంటారు. మీరెవ్వరూ భయపడకుండా చేయొచ్చు. మీ సమస్యకి పరిష్కారం ఆఫీస్కి వచ్చినా చెప్తా, మీరు ఫోన్లో చెప్పినా ఫోన్లో అయిపోయేదైతే ఫోన్లోనే పరిష్కరించబడద్దు. లేదు అన్నట్టు మీరు ఆఫీస్కి వచ్చి ఇలా చూపించుకోండమ్మా అని చెప్తా. మీరందరూ కూడా ఎప్పుడు కూడా నిరంతరం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వానికి మీరు ఎదురు చేస్తేనే రేపు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీకు ఇబ్బంది రాను. అనేక సార్లు చెప్తున్నా, తెలుసో తెలియకో ఒక్కసారి ఓట్లేసి మోసపోయారు. 35,000 మీరు అందరూ బలవంతంగా కట్టారు, లేదు ఇందులో కట్టిన వాళ్ళందరూ. మీకు 35,000 వస్తాయని కూడా మీరు ఎవరో అనుకోవాలా, కానీ మీకు 35,000 వస్తున్నాయంటే మరి ఎందుకనేది మీరు ఆలోచించండి.